హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు భవానీ మరకూరి యూట్యూబ్ ఛానల్. నేనైతే ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ విషయాలు చెప్పాలి అని చెప్పేసి దానికైతే సమయం అయితే రాలేదు అనుకున్నాను. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిన తర్వాత అయితే మనం చెప్దాంలే అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి కూడా చెప్పాను. కానీ కొంచెం క్లారిటీగా అయితే చెప్పాలి అనుకున్నాననమాట. కానీ చెప్పడానికి ఈ సమయం కాదేమో 1,000 అయినప్పుడు అప్పుడు చెప్దాంలే ఒక బావుంటుంది అనైతే అనుకున్నాను. కానీ అప్పుడు దాకా కూడా ఆగడం ఎందుకులే, ఇప్పుడు చెప్పాలి అనైతే నాకనిపిచ్చింది. సో, నేను అందుకనైతే ఈ విషయాన్నయితే ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నేను ఫస్ట్ చెప్పాలనుకుంది 2 విషయాలైతే ఉన్నాయి. 2 విషయాల్లో ఒకటైతే నా ఇంట్రొడక్షన్ అయితే నేను ఇంతవరకు నా ఇంట్రొడక్షన్ వీడియో నేను ఇంతవరకు చేయలేదు. సో, అసలు నేనేంటి, ఎక్కడుంటాను, ఎవరు, నేనేం చేస్తుంటాను అనే విషయాన్నయితే మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చాలామందయితే కామెంట్స్‌లో కూడా అడుగుతున్నారు. మీరెక్కడుంటారు, ఏంటి, మీ లొకేషన్ ఏంటి అని చెప్పేసి. సో, అదైతే ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకోటి కూడా యూట్యూబ్ గురించి కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాననమాట. మీకు ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అనేది. సో, నేను ఇప్పుడైతే చెప్తాను. నా ఇంట్రొడక్షన్ వచ్చేసరికి నేనెవరు, ఏంటి అనేది వస్తే ఆ విషయానికి. నా పేరు భవాని. నేను ఒంగోలులో ఉంటాను. నేను హౌస్ వైఫ్‌ని. మా హస్బెండ్ జాబ్ చేస్తారు. నాకిద్దరు పాపలు. సో, ఇది నా ఇంట్రొడక్షన్ అనమాట. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది. అంటే కొంతమంది ఏదో సాధిచ్చాలి అనైతే కొంతమంది సక్సెస్ అవ్వాలి అనేసి స్టార్ట్ చేస్తారు. కొంతమంది లోన్‌లీనెస్ అనేది ఫీల్ అవుతూ స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఏం తోచట్లేదు అనుకున్నట్టయితే స్టార్ట్ చేస్తుంటారనమాట. సో, నేనెలాగ స్టార్ట్ చేశాను, ఏంటి అనే విషయానికొస్తే, నేను ఫస్ట్ లోన్‌లీనెస్. నాకెక్కువగా లోన్‌లీనెస్ అనిపిచ్చడం వల్ల, సరే ఏదో ఒకటి అంటే మనం ఏంటంటే ఎక్కువగా బయటనేది వెళ్ళడం గానీ, అలాగే ఏమీ కూడా లేదు. ఎవరితోనో మాట్లాడితే ఒకరు ఇంత తప్ప ఇంకెక్కువగా అయితే నేను మాట్లాడేది లేదు. సో, హస్బెండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాడు. ఇద్దరు పాపలు గూడా స్కూల్‌కి వెళ్తారు. సో, నేనొక్కదాన్నే ఉంటాను. కొంచెం ఎంత పని చేసుకున్నా మనకి డే మొత్తం అయితే ఉండదు కదా! ఏదో ఒక టైం వరకు మనం చేసుకుంటూ ఉంటాము. సో, అందుకని జెప్పేసి నాకు కొంచెం లోన్‌లీగా అయితే అనిపిచ్చేది. ఆ లోన్‌లీనెస్ వల్ల ఏంటంటే మనకు ఫ్యామిలీ అన్న తర్వాత మనకి ఏదో ఒకటి గొడవలనేదో, కష్టమనేదో, ఏదో ఒక ఆలోచన మనీ గురించని, లేకుంటే పిల్లల చదువు గురించని, ఏదో ఒకటి హెల్త్ పరంగా కొన్ని కొన్ని ఆలోచనలైతే మనకొస్తూనే ఉంటాయి. అవి నేనొక్కదాన్నే ఉండడం వల్ల ఏంటంటే, నాకు ఎక్కువగా వాటిని ఆలోచించడం అయితే ఎక్కువగా వస్తూ ఉందనమాట. అలా ఆలోచించి, ఆలోచించి కొంచెం హెల్త్ అనేది కొంచెం పాడయింది. హెల్త్ పాడైనప్పుడు ఓకే. దానికి నేను ట్రీట్‌మెంట్ అయితే తీసుకున్నాను. తీసుకుంటున్నాను కూడా. ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. అప్పటికి నాకేంటంటే తీసుకుంటున్నా కూడా నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల ట్రీట్‌మెంట్ పొందుతున్నా, మెడిసిన్ వాడుతున్నా సరే నాకు ఆ ఆలోచనలనేవి ఏదో ఒకటి టీవీ చూస్తున్నా, మొబైల్ చూస్తున్నా ఏదో ఒకటి ఆ ఇన్సిడెంట్స్ చూడంగాల్నే ఏదో ఒకటి గుర్తొస్తుందనమాట. అలా గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఇంకా ఓవర్ థింకింగ్ అవ్వడం. ఆ ఓవర్ థింకింగ్ తోటి కొంచెం సఫర్ అయితే అయ్యాను. సఫర్ అయిపోతున్నప్పుడు మా హస్బెండ్ చెప్పారనమాట. "సరే నువ్వు ఇంతగా లోన్‌లీగా ఫీల్ అవుతున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఇట్లాగా ఏదైనా ఇన్‌స్టా గాని అట్లాంటి ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఇట్లాంటి ఏమైనా రీల్స్ గాని అట్లా చేసుకుంటుంటే కొంచెం మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. కొత్త కొత్త సబ్‌స్క్రైబర్స్ వాటిని చూసుకుంటూ నువ్వు కొంచెం డైవర్ట్ అవ్వచ్చు కదా! ఈ ఆలోచనల నుంచి." అంటే కొంచెం మనం అంటే చెప్తారు కదా! ఏదైనా ప్లేస్ మారితే అలాగా అనుకుంటాం గదా! సో, నా లోన్‌లీనెస్‌ని నేను అప్పటికి నేను కొంచెం మిషన్ ట్రై చేస్తున్నాననమాట. అంటే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా! అంటారేమో ఆల్రెడీ నేను మిషన్ ట్రై చేస్తున్నాను. స్కూల్‌కి వెళ్ళాను. స్కూల్‌కి వెళ్ళినప్పుడు నేను ఒక 1 ఇయర్ అయితే టీచర్‌గా కూడా వెళ్ళాను. నాకు ఇంట్లో పరిస్థితులనేవి అనుకూలించలేదు. సో, 1 ఇయర్ తోటి నేను స్కూల్‌కి వెళ్ళడం కూడా మానుకున్నాను. మిషన్ ట్రై చేస్తున్నాను. మిషన్ ట్రై చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ హస్బెండ్‌ని, ఇంట్లో పిల్లల హోమ్ వర్క్‌లు అన్నీ కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత ఓకే. నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో లైట్ తీసుకున్నా. సరే స్టార్ట్ చేద్దామన్నట్టు జాన్వరి 25లో అయితే నేను స్టార్ట్ చేశా. చేసినప్పుడు మెల్లమెల్లగా, మెల్లమెల్లగా చేసుకుంటున్నా. చేసుకునేటప్పటికి నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిచ్చింది. ఎందుకంటే నేను వాళ్ళ వీడియోస్ చూసుకునే కంటే నావి నేను చూసుకున్నప్పుడు మా హస్బెండ్ చూసి బానే ఉన్నాయన్నప్పుడు నావి నేను చూసుకోవడం వల్ల ఒక రకమైన తెలియని సంతోషం అనేది మనకనేది తెలుస్తుందనమాట. సో, నాకు నచ్చింది. ఓకే. ఇలా చేసుకున్నాం. మనమేమి తప్పు చేయట్లేదు. సో, మనం ఎందుకు భయపడాలి? మరంతే కదా! సో, అందుకనేసి నేనైతే ఓకే అనుకున్నా.
ఇంకొకటేంటంటే హస్బెండే యూట్యూబ్ ఛానెల్ అనేది క్రియేట్ చేసి మరి ఫస్ట్ నీ హెల్త్ ఎందుకంటే మనము ఇంట్లో ఒక బ్యాక్ బోన్ లాగా అన్నమాట. మనము సరిగా లేము అంటే ఏదైనా హెల్త్ పాడయ్యి, మనం అలా ఉన్నామంటే ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో, ముందు మనం బావుండాలి. మనమే మెంటల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు ఏ పని మీదకి వెళ్ళదు కదా! సో, నాకు 2 మంత్స్ సేమ్ అదే జరిగింది. ఏ వర్క్ మీదకి కానీ, పిల్లల్ని పట్టించుకోవడానికి కానీ, దేనికి కూడా నాకు అలా అయితే లేదనమాట. కొంచెం సఫర్ అయితే అయ్యాను. లాస్ట్ నవంబర్, డిసెంబర్ 2 మంత్స్ అయితే నేను అలానే సఫర్ అయ్యాను. అప్పుడు నేను జాన్వరిలో నేను కొంచెం బయటపడాలి. దానిలో నుంచి నేను బయటపడాలి. ఎవరో నన్ను ఏదో అనుకుంటారు అని నేను అలాగా భయపడుతూ అలా కూర్చున్నానంటే, నన్ను నేను కోల్పోవచ్చు కదా! సో, నేను అవన్నీ కూడా ఆలోచించలేదు. ఫస్ట్ నా గురించి నేను ఆలోచించుకున్నాను. అందుకని చెప్పేసి నేను సరే మా వారు అడిగినప్పుడు నేను వెంటనే ఓకే అనేది అన్నాను. చెయ్యనని నేను అనలేదు. చేస్తా అన్నాను. చేస్తున్నప్పుడు చిన్న చిన్న రీల్స్ అవి స్టార్ట్ చేసినప్పుడు నాకైతే కొంచెం హ్యాపీగానే అనిపిచ్చింది. హ్యాపీగా అనిపించినప్పుడు మా కిడ్స్ కూడా చూసి మమ్మీ బావుంది. టీవీలో పెట్టుకున్నప్పుడు బావున్నాయి. ఇది చేసావు. ఇది చెయ్యి, ఇది చెయ్యి అన్నప్పుడు వాళ్ళు కూడా ఓకే. ఇన్సల్టింగ్‌గా ఏం ఫీల్ అవ్వలేదు. అంతా కూడా బానే ఉంది. మా అమ్మ, నాన్నకి తెలుసు. అక్కకి అందరికీ తెలుసు ఫ్యామిలీలో. సో, వాళ్ళెవ్వరు కూడా ఫీల్ అవ్వలేదు. ఓకే. మా సిస్టర్ గాని, మా చెల్లయితే ఎంకరేజ్ చేస్తుంది. అంతా బానే ఉంది. ఇప్పటికైతే 500 సబ్‌స్క్రైబర్‌నయితే నేను క్రాస్ చెక్ చేశాను. ఒక 150 సబ్‌స్క్రైబర్స్ దాకా ఏంటంటే అందరిని కూడా నేను అడిగే చేయించుకున్నాను. 150 సబ్‌స్క్రైబర్స్ దాకా అయితే. అక్కడి నుంచి మాత్రం ఎవరిని అడగాలి అనుకోలేదు. ఓకే. నా టాలెంట్ పరంగా ఏమైనా వస్తారేమో అని చూసాను. ఇప్పుడైతే 575 సబ్‌స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో, నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఏమో లక్ బావుండి క్లిక్ అయ్యామంటే ఓకే. ఒకవేళ క్లిక్ అవ్వలేదు అనుకుంటే ఓకే. నా హ్యాపీనెస్ కోసం నేను చేసుకుంటా. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. నేను చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటి అంటే, యూట్యూబ్ చేయడం అనేది తప్పైతే కాదు. యూట్యూబ్ చేయడం తప్పైతే, చూడడం కూడా తప్పే కదా! యూట్యూబ్‌ని చేసేవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటారు. అది ఉపయోగించుకునే తీరుని బట్టి ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిని కూడా అలానే చూడకండి. ఒక అంటే మళ్ళీ అంటారు సోషల్ మీడియాకొచ్చినప్పుడు పబ్లిక్‌లోకొచ్చినప్పుడు మేమంటాము మీరు పడాలి అని. మీరసలు ఎందుకనాలి? మిమ్మల్ని అసలు ఎవరు చూడమన్నారు? ఇష్టమున్న వాళ్ళే చూడండబ్బా! ఇష్టం లేని వాళ్ళు చూడకండి. మీరిష్టం లేకుండా మీరెందుకు చూడాలి? ఎందుకు అనాలి? అవసరం లేదు కదా! ఇష్టమైతే చూడండి. లేదంటే బ్లాక్‌లో పెట్టేసుకోండి. చూడకండి. అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అయినా వస్తాయా? చూడకండి. తర్వాత మీకు నోటిఫికేషన్ కూడా మీకు రాదు కదా! అంతేకాని మేమిష్టం లేకపోయినా చూస్తాం. మేమేదో ఒకటి మాట్లాడతాం అంటే ఎలాగవుతుంది? అసలొక్క వీడియో చేయడానికి ఎంత కష్టమో తెలుస్తదా? అది తెలిసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది చేసే వాళ్ళకి. చూసే వాళ్ళకి ఏమీ తెలీదు. చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒక ఆడపిల్ల బయటకొచ్చి ఒక వీడియో చేస్తుంది అంటే, ఏదో ఒక భూతద్దంలో అయితే పెట్టి మరి చూస్తారు. అదేమన్నా పెద్ద తప్పా? నేరమా? నాకైతే తెలియట్లేదు. ఆ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అనవసరం. వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనవసరం. వాళ్ళెంత కష్టపడుతున్నారు? అనవసరం. కానీ వాళ్ళలా చేస్తున్నారు కాబట్టి నలుగురం చేరి 4 మాటలైతే మాట్లాడుకుంటూ 4 రాళ్ళైతే విసిరేద్దాం. ఏముంది? రాళ్ళు విసిరేయడం సింపుల్ కదా! ఒక మాట అనడం చాలా సింపుల్ కదా! ఎందుకంటే మనం అనేవాళ్ళం. అవతల వాళ్ళు తీసుకునేవాళ్ళు. బాధనేది వాళ్ళకి తెలుస్తుంది గదా! మనకు తెలీదు కదా! అందరూ అన్నారని అనను. కొంతమంది అలా ఉన్నారు. అది ఇక్కడ, ఎక్కడ అనేది కాదు. కొంతమంది అలా ఉన్నారు. అలా ఎందుకు? అలా అసలెందుకు ఆలోచిస్తారు? వీలైతే సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. లేదు మీకిది ఇష్టం లేదు. ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు. సపోర్ట్ చేయడం ఇష్టం లేదు. మీకు చూడడం ఇష్టం లేదు. జస్ట్ లీవ్ ఇట్. వదిలేసేయండి. ఇవన్నీ వదిలేసేయండి. మరి మనకు గట్టిగా అడగట్లేదు. ఇష్టమున్న వాళ్ళే చూస్తారు. ఇష్టం లేని వాళ్ళు వదిలేస్తారు. ఇవన్నీ ఎందుకు? చులకనగా చూడడం. ఏమొస్తుంది? బాధ పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు కదా! ఈరోజు మనం ఒకరిని బాధ పెట్టాము అంటే, ఇంకొక రోజు మనము ఎక్కడో బాధపడాల్సయితే వస్తుంది. ఎందుకు చెప్పండి? నేను ఒకరిని అనట్లేదు, అందరిని అనట్లేదు.
జస్ట్ నా మనసుకి అనిపించింది చెప్తున్నా. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో యూట్యూబ్ ఛానెల్ పెట్టినప్పుడు కొంతమంది అయితే అన్నారు. నాతో డైరెక్ట్‌గానే అన్నారనమాట. ఎందుకు నీకివన్నీ? ఇలాంటివన్నీ ఎందుకు? హ్యాపీగా ఇంట్లో కూర్చోక." ఆ హ్యాపీనెస్సే ఉంటే ఎందుకు తీస్తా నేను? తీయను కదా! హ్యాపీగానే ఉంటాను గదా మరి. నేను హ్యాపీనెస్‌ని బయటెందుకు వెతుక్కుంటాను? మా హస్బెండ్ సరే ఎందుకు నువ్వు పెట్టుకో అని మా హస్బెండ్ ఎందుకంటాడు? ఫ్యామిలీ అన్నాక బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. కొన్ని చేసుకోలేం. దానికి వేరే సొల్యూషన్ అనేది మనం చూసుకోవాలి. అంతే కదా! అన్నింటిని మనం ఏది సాల్వ్ చేసుకునే సమస్యలు కొన్నుంటాయి. చేసుకోలేనివి కొన్నుంటాయి. దానికి సొల్యూషన్ ఏంటి అనేది చూసుకుంటాం. ఇప్పుడు నేను చేస్తున్నా. ఇది కేవలం నా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కేవలం నాకు, నా హస్బెండ్‌కి, నా పిల్లలకి. ఇంతవరకు సంబంధించిన విషయం. నేనేమో అంత అశ్లీలంగా చేయట్లేదు. అంత అసహ్యకరంగా చేయట్లేదు. ఫుల్ వీడియోస్ ఏమన్నా కుకింగ్స్ పెడుతున్నాను. ఎక్కడికైనా వెళ్తే ట్రావెలింగ్ పెడుతున్నాను. షార్ట్స్ కంపల్సరీ చేసుకోవాలి. షార్ట్స్ చేస్తేనే మా సబ్‌స్క్రైబర్స్ వస్తారు. సో, నేను చేసుకుంటున్నా. మా ఇంట్లో లేని అభ్యంతరం ఎందుకబ్బా! జస్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తే నాకు తెలిసిన నాకెవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా హార్ట్‌లీ చెప్తున్నా. నిజంగా చెప్తున్నా. వాళ్ళకి నిజంగా నా ధన్యవాదాలతో నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తేనే నేను 575 దాకైతే నేను రాగలుగుతున్నాను. లేకుంటే అంతవరకు నేను రాను. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నా. నన్నెందుకో వెనక్కి లాగాలి అనుకునే వాళ్ళకి కూడా థాంక్స్ చెప్తా. ఎందుకు అంటారా? వాళ్ళెంత వెనక్కి లాగాలనుకున్నప్పుడే నన్ను ఫస్ట్‌లో కూడా కొంతమంది వెనక్కి లాగడం వల్లనే నేనేదో జస్ట్ హ్యాపీనెస్ కోసం నేను స్టార్ట్ చేసిన నేను, దాన్నొక ఛాలెంజ్‌లాగా తీసుకున్నా. అంటే వీళ్ళు ఇలా వెనక్కి వెనక్కి అనడంతో లేదు. నేనేదో ఒకటి జస్ట్ నా కోసం హ్యాపీనెస్ కోసం తీసుకున్న దాన్ని వీళ్ళిలా మాట్లాడడం వల్ల నేనింకా ఏదో సాధిచ్చాలి. ఏదో చేయాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అనుకున్నా. ఇంకా కొంచెం కష్టమైతే పడుతున్నా. నేనేమి అన్నీ గాలికి వదిలేసి యూట్యూబ్ చేసుకోవట్లేదు. నా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటున్నా. మా పిల్లల్ని స్కూలుకి పంపిస్తున్నా. వాళ్ళ ఇంటికొచ్చాక హోంవర్క్ చేయిస్తా. అన్నీ చేస్తా. ఓన్లీ సండే రోజు, ఆ రోజు మా వారికి రెస్ట్. మా వారికి రెస్ట్ అయినప్పుడు మా పిల్లల్ని కాసేపు మా వారి దగ్గర ఉంచి, నేను ఫుల్ వీడియో చేసినా, ఆ రోజే 2, 3 వీడియోస్ చేసుకుంటాను. వీక్ మొత్తం పెట్టుకుంటాను. 2 డేస్‌కి, 3 డేస్‌కి లెక్కన పెట్టుకుంటా. షార్ట్స్ చేసుకుంటే ఒక 20 షార్ట్స్ అయితే ఒకరోజే చేసేసుకుంటా. నా కష్టం మొత్తం నేను ఒకరోజే పడతా. ఎందుకంటే నాకు మళ్ళీ వీక్ మొత్తం మా వారికి డ్యూటీ ఉండడం, బాక్స్ పెట్టాలి, పిల్లలు హోంవర్క్ చేయించాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో వర్క్ ఉంటాయి. సో, నేను వీక్ మొత్తం అసలు ఫోన్ అనేది టచ్ చేయను. మొత్తం షెడ్యూల్‌లో పెట్టుకుంటాను. 1 వీక్ సరిపడా అన్నీ చేసుకుంటా. ఒకరోజు అంత కష్టపడతా. నేనేదో అన్ని గాలికి వదిలేసినట్టు. పోనీ నేను అలా వదిలేస్తే నన్ను ఇట్లా వెనక్కి లాగాలనుకునేవాళ్ళు, సూటిపోటిగా మాటలనేవాళ్ళు, అలాగా చులకనగా చూసేవాళ్ళు ఏమన్నొచ్చి చేస్తారా? చేయరు కదా! హోంవర్క్ చేయించను. మీరొచ్చి చేయిస్తారా? బాక్స్ పెట్టను. మీరు పెడతారా? లేదు కదా! నేనే కదా చేసుకోవాలి. సో, జస్ట్ లీవ్ ఇట్. నచ్చితే చూడండి. ఎంకరేజ్ చెయ్యండి. మీకేమైనా ఎందుకిలాగా అని మీకేమైనా అనిపిస్తదా? కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఇవ్వకుండా ఉండను. ఒకవేళ నేనెక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళనుకుంటారా డైరెక్ట్‌గా అడగండి. చెప్తాను. దాంట్లో ఏముంది? యూట్యూబ్ చేస్తున్నాను అడిగారనుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడే మా అమ్మ వాళ్ళ ఊరెళ్తాను. ఎవరికైనా నా వీడియోస్ అక్కడ చూస్తే నేను రీసెంట్‌గా కూడా ఎళ్ళాను. వెళ్ళినప్పుడు "యూట్యూబ్ చేస్తున్నావా భవాని నువ్వు" అంటే, "ఆ! అవును చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీకెవరైనా తెలిసినోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఎవరైనా ఉంటే గూడా చెప్పండి" అని చెప్తున్నా. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. వ్యూస్ కావాలి. నేను ఫస్ట్‌లో టైమ్ పాస్‌కి పెట్టుకుంది నేను కొంచెం ఛాలెంజ్‌గా తీసుకున్నా. ఏదో నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా. సో, నన్ను అడిగారనుకోండి చేస్తున్నావా? లేకపోతే నన్నడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను నేను. దాన్ని దాచుకోవడానికి ఏముంది? ఈరోజు దాచిపెట్టిన ఒకవేళ ఏదో లక్ బాగుండి క్లిక్ అయ్యాననుకోండి, ట్రెండ్ అయిందనుకోండి, ఆ రోజు మాత్రం తెలీదా? దాచిపెట్టి దాగేదేం కాదు గదా! సో, నన్నడిగితే నేను చెప్తా. దాంట్లో ఏముంది?
నాకు కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి అంటే నేనెందుకు దాచుకుంటా? సో, నేనెవ్వరిని తప్పు పట్టట్లేదు. కాకపోతే కొంచెం బాధ అనేది నాకనిపిస్తుంది. ఇది నేను ఇప్పుడు పడిందయితే కాదు. నేను స్టార్ట్ చేసిన కాడ్నించి. నేను స్టార్ట్ చేసి ఒక 100 సబ్స్క్రైబర్స్ అలా దాటిన దగ్గర నుంచి నాకు ఇలాంటివనేవి అవుతూనే ఉన్నాయి. అది సి అది ప్రతి ఒక్కరు జరిగేది. నాకేం కాదు. సో, ఇవన్నీ కూడా మనకు 1,000 అయిన తర్వాత షేర్ చేసుకుందాము ఫ్రెండ్స్ అందరితోటి అనైతే అనుకున్నాను. కానీ ఎందుకో ఇప్పుడైతే అనిపిచ్చింది. సరే 1,000 ఎప్పటికవుతుందిలే, సరే ఇప్పుడైతే షేర్ చేసుకుందాం అనిపిచ్చింది. సో, అందుకని ఇప్పుడు నేనైతే మాత్రం షేర్ అయితే చేస్తున్నాననమాట. ఇందులో నేనేమైనా తప్పు మాట్లాడుంటే నాకు క్షమించండి. ఎందుకు అంటే కొన్ని మాటలు ఇక్కడ నేను షేర్ చేసుకోలేకపోతున్నా. కొంచెం పర్సనల్‌గా తీసుకున్నాను. వాటిని కొంచెం బాధైతే కలుగుతుంది. అన్నీగా మనం షేర్ అయితే చేయలేం కదా! సో, అందుకని దానివల్ల కొన్ని అయితే మాట్లాడాల్సొస్తుంది. ఒకవేళ నేనేమన్నా తప్పు మాట్లాడినా, ఈ మాటల వల్ల మీలో ఎవరికైనా ఇబ్బంది కలిగినా సరే క్షమించండి. కాకపోతే ఒక ఆడపిల్ల బయటకొచ్చి చేస్తుంది అంటే చాలా కష్టపడుతుంది అని. ఆ కష్టాన్ని గుర్తించండి. అంతేగాని బయటకొచ్చేసింది, పబ్లిక్‌లోకొచ్చేసింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడామని మాత్రం అనుకోవద్దు. అంటే నన్నెవరో మాట్లాడారని నేను చెప్పట్లేదు. జనరల్‌గా నేను యూట్యూబ్ చూస్తూ ఉంటా. నేనే కాదు అందరూ యూట్యూబ్ చూస్తున్నాం కదా! కింద కామెంట్స్ అనేవి కూడా చూస్తూ ఉంటాం. కొంచెం బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. దాని గురించి చెప్తున్నా. నన్నెవరో అన్నారు, నాకేదో పెట్టారని కాదు. నాకు ఇంతవరకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. తర్వాతేమో నాకైతే తెలీదు. కాకపోతే చెప్తున్నాను. చాలామంది నేను వీడియోస్ కిందనైతే చూసాను. అలాగైతే చేయకండబ్బా! వాళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అది ఎంత కష్టమనేది. హాఫ్ డే, ఫుల్ డే ఎడిటింగ్‌లు కానీ అవన్నిటికి కూడా ఫుల్ టైమ్ అయితే కేటాయించాల్సయితే వస్తుంది. చాలా అంటే చాలా కష్టం. మనం ఏమనుకుంటామంటే సింపుల్. ఏముంది ఫోను తీసుకుంటుంది, ఒక వీడియో నేను స్టార్టింగ్ నేను అదే అనుకునేదాన్ని. యూట్యూబ్ అంటే ఏముంది జస్ట్ మన స్టేటస్‌లో పెట్టుకున్నట్టు ఒక వీడియో తీసేసుకొని పెట్టేసేయడమే కదా అని. అలాగైతే కాదు. యూట్యూబ్‌లో కానీ వీడియో పెట్టాలంటే చాలా అంటే చాలా కష్టం. సో, అందుకని అంత కష్టపడుతున్న వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు వీలు కానప్పుడు వదిలేసేయండి. జస్ట్ సింపుల్‌గా వదిలేసేయండి. అంతేకానీ ఎలాగంటే అలాగా మాత్రం మాట్లాడకండి. చాలా బాధ అయితే వేస్తుంది ఎవరికైనా సరే. వీడియో కూడా ఎక్కువగా లెంతీ అయితే అయిపోతుంది. ఇంకా చాలానే మాట్లాడాలనేది అనుకున్నాను. కానీ ఇప్పటికైతే ఇది చాలు. ఎవరైనా సరే నన్నడగాలి అనుకుంటే ఎట్లా అడగొచ్చు. కామెంట్ రూపంలో అడగొచ్చు. నేనింకా ఒక 1 మంత్ ఆగిన తర్వాత కానీ, ఈ మంత్ ఎండ్ గాని లైవ్ స్టార్ట్ చేస్తా. లైవ్‌లో అడగొచ్చు. వీడియోలో కామెంట్స్ పెట్టినా నన్ను అడగొచ్చు ఏదైనా అడగాలి అనుకుంటే. నాకు దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే నేను డైరెక్ట్‌గా అయినా చెప్తాను. ఓకేనా? అంతేకాని అక్కడ, ఇక్కడ అనేది మాత్రం మాట్లాడుకోకండి. ఎవరి గురించి ఎవరు మాట్లాడకున్నా కొంచెం బాధగానే అనిపిస్తది కదా! సోషల్ మీడియాలోకొచ్చారు కాబట్టి మేము మాట్లాడతాము. మాకు హక్కుంది అంటే, ఈరోజు మీరు నా గురించి మాట్లాడతారు హక్కుంది అని. రేపు మీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటారో ఎవరికి తెలుసు? తెలీదు కదా! ఈరోజు మనం ఒకరిని బాధ పెట్టామంటే, రేపు వేరే వాళ్ళ వల్ల మీరు బాధపడాల్సొస్తది. ఎందుకు చెప్పండి? వీలైతే జస్ట్ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి. లేదు ఇందాక నుంచి చెప్తున్నాం కదా! ఒకటే మాట వదిలేయండి, వదిలేయండి. జస్ట్ వదిలేయండి. నేనైతే అదే చేస్తాను. ఇష్టమైతేనే వెళ్తాను. ఎవరి దగ్గరికైనా మాట్లాడతాను. నాకిష్టం లేదు. వదిలేస్తాను. నేనైతే మాట్లాడను. నా కంటి ముందున్నా సరే నేను మాట్లాడను, పట్టించుకోను. జస్ట్ హాయ్, బాయ్ అంతే. జస్ట్ సింపుల్. ఎందుకు మనకిష్టం లేనప్పుడు వాళ్ళతో మాట్లాడడం ఎందుకు? మాటలు మనకనవసరం గదా! అలాగా. మీకిష్టమైతే నా వీడియోస్ చూడండి. మీకిష్టం లేదు. జస్ట్ లీవ్ ఇట్ వదిలేసేయండి. లేదు ఈ అమ్మాయికి బానే ఉన్నాయి వీడియోస్. లేదు మనకు తెలిసిన అమ్మాయి. లేదు ఒక ఆడపిల్ల కష్టపడుతుంది. ఇలాగ మీకెవరికైనా సరే అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే కదా! వీలైతే హెల్ప్ చేయండి. లేదు అంటే సైలెంట్‌గా ఉండండి. బాధ పెట్టే పనులు మాత్రం చేయొద్దు. అంటే నన్ను బాధ పెట్టారని నేను చెప్పట్లేదు. కొంతమంది ఎక్కడో రేర్‌గా
అందరూ కాదు, ఎక్కడో అంతే. ఇదే ఇప్పుడు చెప్దామనుకున్నది కాదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి చెప్దామనుకున్న మాట ఇది. నాకు ఒక 100 సబ్స్క్రైబర్స్ అయిన దగ్గర నుంచి చెప్పాలి అయితే అనుకున్నాను. సో, ఇలాంటి విషయాల మీద ఇదే నా లాస్ట్ వీడియో అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయకూడదు అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితి కూడా రాకూడదనే కోరుకుంటున్నాను. ఇది 1K అయిన తర్వాత చెయ్యాలి. అప్పుడు చెప్తే కొంచెం అందరికి వెళ్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడే చేద్దాం అనిపించింది నాకు. అంటే 1Kకి నేను చాలా రోజులు చూస్తున్నాను. కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది. సరే ఇప్పుడైతే చేసి పెడదామా అనిపించింది. అందుకని చేశా. ఇక నుంచి ఎవరైనా సరే ముందుకు అడుగేసినా సరే వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి. లేదు అనుకుంటే సైలెంట్ అయిపోండి. యూట్యూబ్ అనేది తప్పైతే కాదు. ఎందుకు అంటే మనం యూట్యూబ్‌ని ఎలా వాడుకుంటే అలానే ఉంటుంది. కొంతమంది ఏదో తప్పుగా వాడుకున్నారు కదా అని ప్రతి ఒక్కరిని తప్పుగా అయితే వాడుకోవద్దు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. మీరు నా ఫుల్ వీడియోస్ మొత్తం కూడా చూస్తే, నా షార్ట్ వీడియోస్ అంటే మా షార్ట్స్ చేస్తేనే మా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఫుల్ వీడియోస్ పెద్దగా రారు. ఫుల్ వీడియోస్ కావాలి అంటే ఫుల్‌గా ట్రెండ్ అవ్వాలి. నాకంత ట్రెండ్ అనేది ఇంకా అవ్వలేదు. సో, నా సబ్స్క్రైబర్స్ ద్వారా రావాలి అంటే షార్ట్స్ నేను చెయ్యాలి. సో, నేను షార్ట్స్ చేస్తున్నా. వాటిని చూసి నన్ను తక్కువగా అయితే అంటే అనుకున్నారు అనుకోవట్లేదు. జస్ట్ నేను మామూలుగా టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అలా అనుకోకండి. ఫుల్ వీడియోస్ చూడండి. నీట్‌గా అన్ని వంటలే ఉంటాయి. నాకు 1K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను ఫుల్‌గా షార్ట్స్ అయితే మానేయాలి. ఫుల్ వీడియోస్ ఓన్లీ కిచెనీ ఐటెమ్స్ అన్నీ కూడా కిచెన్ ఐటెమ్స్ అన్నమాట. అంటే వంటలే చేయాలి. ఎక్కువగా నాకొచ్చిన ప్రతిదీ కూడా నేను చూయించాలి. వంటలు చూయించాలి. నేనెలా చేస్తాను, ఏదని చూయించాలనేదే నా ఆశ కూడా. అంటే నాకు కేవలం 1K అయిన తర్వాత ఇలాంటి షార్ట్స్ కూడా అయితే రావు. కేవలం 1K అయిందాక మాత్రమే వస్తాయి ఇవన్నీ కూడా. అప్పటిదాకా కష్టపడాలి కాబట్టి అప్పటిదాకైతే వస్తాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా ఎయిమ్ గూడా ఏంటంటే నేను వంటలు ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు వంటలు చేయడం అనేది ఇష్టం. నేర్చుకొని చేయడం మరీ ఇష్టం నాకు. ప్రతిదీ నాకు ఇది రాదు అని అనకూడదు. నాకు ప్రతిదీ నాకొచ్చు అనేదైతే నాకు అలా అనిపించాలనమాట. అందుకని నాకు ఎక్కువగా ఇష్టం. నేను అన్నీ కూడా చూయించాలనేది అనుకుంటాననమాట. అందుకోసమని నేను స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అవే పెట్టినప్పుడు నాకు పెద్దగా రాలేదు. ఓకే. నేను తర్వాత కనుక్కున్నప్పుడు కొంచెం త్వరగా రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే కొంచెం షార్ట్స్ ఇట్లా చేస్తే, సాంగ్స్ అలా చేస్తే వస్తాయని. అలా సాంగ్స్ చేసినా, నేను డాన్స్ చేసినా, ఏది చేసినా ఎక్స్‌పోజింగ్ కానీ, నిజం చెప్పాలి అంటే అశ్లీలంగా అట్లాగా ఏమి నీట్‌గానే చేశాను. ఎక్కడ చూసుకున్నా మీరు నీట్‌గానే ఉంటది. మనం ఎలాగా చూయిస్తే అలానే వస్తది. నేనైతే పద్ధతిగానే చేసుకుంటున్నాను. నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ కొంచెం పద్ధతి తప్పినా మా అమ్మ, నాన్న చూస్తూ ఊరుకునేవాళ్ళు కాదు. నన్ను కట్టుకున్న భర్త చూస్తూ ఊరుకునేవాళ్ళు కాదు. ఇంతవరకు పద్ధతిగా ఉంది కాబట్టే సైలెంట్‌గా ఉన్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్‌గానే ఉన్నారు. నేను కూడా నాకిచ్చిన చాయిస్‌ని నేనైతే మిస్‌యూజ్ చేసుకోను.